వెల్కమ్ టు సినీ రంగం. సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన పోటీ మొదలైంది. గత కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్ త్రివిక్రమ్ కొత్త సినిమా అనౌన్స్మెంట్ జరిగిన దగ్గర నుండి కాలీవుడ్ నుండి విపరీతంగా విమర్శలు మొదలయ్యాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తాజాగా కాలీవుడ్ లో కూడా అదే తరహా కథతో ఒక సినిమా తెరకెక్కుతున్నట్లు అనౌన్స్మెంట్ జరిగింది. ధనుష్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్నట్లు, ఆ సినిమాకు టైటిల్ గా తమిళ మురుగన్ అని ఖరారు చేశారు. ఈ రెండు సినిమాలు కూడా భారతీయ పురాణాల స్ఫూర్తితో, ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆధారంగా చేసుకుని రూపొందుతున్నాయనే చర్చ సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. దీంతో టాలీవుడ్ కాలీవుడ్ అభిమానుల మధ్య ఇప్పటికే హాట్ డిబేట్ మొదలైంది. తాజాగా విడుదలైన ధనుష్ వెట్రిమారన్ అనౌన్స్మెంట్ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఆ వీడియోలో ధనుష్ ఏనుగు మీద యోధుడిలా కూర్చొని కనిపించడం, చేతిలో వేల్ ఆయుధం ఉండడం, వెనుక భారీ సైన్యం నిలబడడం చూసి ఇది సాధారణ కమర్షియల్ సినిమా కాదని అందరూ భావిస్తున్నారు. ముఖ్యంగా చేతిలో కనిపించిన వేల్ సుబ్రహ్మణ్య స్వామిని గుర్తు చేస్తుండటంతో ఈ సినిమా కథ కూడా సుబ్రహ్మణ్య స్వామి చుట్టూనే తిరిగే అవకాశాలున్నాయని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇక మరోవైపు ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా కూడా ఇదే తరహాలో భారతీయ పురాణాల ఆధారంగా తెరకెక్కుతుందనే ప్రచారం ఇప్పటికే అభిమానుల్లో భారీ ఆసక్తిని పెంచింది. త్రివిక్రమ్ తన మార్క్ రచనతో పాటు పురాణాల గొప్పతనాన్ని ఆధునిక విజువల్స్ తో చూపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ కూడా తన కెరీర్ లో ఎన్నడూ చేయని పవర్ఫుల్ పాత్రలో కనిపించే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ పై కూడా అంచనాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఇప్పుడు అసలు ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఒకే సమయంలో టాలీవుడ్ కాలీవుడ్ నుంచి ఇద్దరు పెద్ద దర్శకులు దాదాపు ఒకే రకమైన కథలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది. అయితే ఇద్దరి కథ చెప్పే విధానం మాత్రం పూర్తిగా భిన్నం. త్రివిక్రమ్ సినిమాల్లో భావోద్వేగం, కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువగా కనిపిస్తాయి. వెట్రిమారన్ సినిమాల్లో వాస్తవికత, బలమైన కథనం, సామాజిక కోణం ప్రధానంగా ఉంటాయి. అందుకే ఒకే నేపథ్యం ఉన్న రెండు సినిమాలు పూర్తిగా భిన్నమైన అనుభూతిని ఇవ్వచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు సినిమాల్లో ఏది ముందుగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది, ఏ సినిమా పాన్ ఇండియా స్థాయిలో పెద్ద ప్రభంజనం సృష్టిస్తుంది, ఏ దర్శకుడు తన కథతో ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటాడు అనే చర్చ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఒక్కవైపు ఎన్టీఆర్ అభిమానులు త్రివిక్రమ్ విజన్ పైనే నమ్మకం వ్యక్తం చేస్తుంటే, మరోవైపు ధనుష్ అభిమానులు మాత్రం వెట్రిమారన్ మరోసారి తన మ్యాజిక్ చూపిస్తారని ధీమాగా ఉన్నారు. అందుకే ఈ పోటీ ఇప్పుడు కేవలం రెండు సినిమాల మధ్య కాదు, టాలీవుడ్ వర్సెస్ కాలీవుడ్ అనే స్థాయికి చేరుకుంది. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ప్రస్తుతం ఈ సినిమాల కథలకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా బయటికి రాలేదు. పోస్టర్లు, ప్రచారంలో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే చర్చ జరుగుతుంది. కాబట్టి అసలు కథ, పాత్రల నేపథ్యం, సుబ్రహ్మణ్య స్వామితో ఉన్న సంబంధం వంటి అంశాలపై పూర్తి స్పష్టత అధికారిక ప్రకటనల తర్వాతే వస్తుంది. కానీ ఒక విషయం మాత్రం ఖాయం, భారతీయ పురాణాలను ఆధునిక సినిమాటిక్ విజన్ తో ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం ఇప్పుడు టాలీవుడ్ కాలీవుడ్ రెండు చేస్తున్నాయి. ఈ రెండు సినిమాలు సక్సెస్ అయితే సౌత్ ఇండియన్ సినిమా మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. మరి మీ అభిప్రాయం ఏంటి? ఎన్టీఆర్ త్రివిక్రమ్ వర్సెస్ ధనుష్ వెట్రిమారన్ ఏ సినిమా కోసం బాగా వెయిట్ చేస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఎక్స్క్లూజివ్ మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.